జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. రండి పరిశుద్ధాత్మ గ్లోరీ, రండి దేవా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. మా ప్రార్థన విజ్ఞాపముల నిత్యము ఆలకించే సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామము ఘనమైన శ్రేష్టమైన నీ గొప్ప నామమునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. కృతజ్ఞతాస్తుతులు ప్రభువా, నీ దయగల హస్తము, నీ కృపగల హస్తము, నీ శ్రేష్టత గల హస్తం మాకు ధరింపచేసి నీ రక్షణ ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మా జీవితంలో నువ్వు చేసిన గొప్ప మేలులకై స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. ఎన్ని మేలులు చేసావు ప్రభా, ఎన్ని అద్భుతాలు చేసావు తండ్రి. నువ్వు చేసిన ప్రతి మేలుకే కృతజ్ఞతాస్తుతులు. మేము ఏదైతే నీ నామంలో అడిగామో అవి మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు, వందనాలు, వందనాలు. రండి ఈరోజు నీ ప్రియ బిడ్డల కొరకు మరి యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే ప్రభా ఈరోజు అవసరతల్లో ఉన్నారో, ఈ ప్రార్థన ఎంతమందికి అవసరమవుతున్నదో యేసయ్య నామంలో వారందరి జీవితంలో అద్భుతాలు జరుగునుగాక. యేసయ్య నామంలో ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక. యేసయ్య నామంలో మేము ప్రార్థన చేస్తుండగా గొప్ప మిర్రకల అద్భుతాలు జరుగునుగాక. రండి, రండి పరిశుద్ధాత్మ గ్లోరీ, రండి ప్రభా. ఈరోజు తండ్రి నీ ప్రియ బిడ్డలందరినీ పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో నింపండి. పరిశుద్ధాత్మలో అగ్నిలో ప్రతి ఒక్కరికి బాప్తిస్మం ఇవ్వండి. పరిశుద్ధాత్మలో అగ్నిలో ప్రతి ఒక్కరికి బాప్తిస్మం ఇవ్వండి. పరిశుద్ధాత్మలో అగ్నిలో ప్రతి ఒక్కరికి బాప్తిస్మం ఇవ్వండి. యేసయ్యా, నీ నామమును బట్టి ప్రతి ఒక్కరిని అభిషేకించండి, ప్రతి ఒక్కరిని అభిషేకించండి, ప్రతి ఒక్కరిని అభిషేకించండి. యేసయ్య నామంలో ప్రతి ఒక్కరిని అభిషేకించండి, ప్రతి ఒక్కరిని అభిషేకించండి. యేసు నామంలో దేవుని శక్తి మీ మీదకి దిగవచ్చునుగాక. ఆకాశము తెరవబడి నా దేవుని శక్తి మీ అందరి మీదకి దిగవచ్చునుగాక. ప్రతి ఒక్కరి మీదకి దిగవచ్చునుగాక. ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మ గ్లోరీ దిగవచ్చునుగాక. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక. యేసు నామంలో ప్రార్థన చేస్తుండగానే గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈరోజు నా ప్రభు జరిగిస్తున్నాడు. ఓ తల్లి, ఓ తండ్రి, నీవు ఎవరైనా సరే, చిన్న బిడ్డలైనా పెద్దవారైనా ఎవరైనా సరే, నా ప్రభు గొప్పవాడు, గొప్పవాడు, గొప్పవాడు. యేసయ్య గొప్పవాడు, అధిక శక్తి కలిగిన దేవుడు. ఆయన అధిక శక్తి కలిగిన దేవుడు, గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు నా ప్రభువా. ఈరోజు నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుండగా మీరే అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి. నేను మాత్రం ప్రార్థన చేయగలను, కానీ అద్భుతాలు చేసేవాడు నీవే. విశ్వాస ప్రార్థన, దేవుడు అద్భుతాలు చెయ్యను. నీవే అద్భుతాలు చేసే దేవుడు, నీవే అద్భుతాలు చేసే దేవుడు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రార్థన పరులుగా, అభిషక్తులుగా మీరు ఆశీర్వదించండి. యేసు నామంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పరులుగా, అభిషక్తులుగా యేసు నామంలో చేయండి. ఆ అభిషేకము, ప్రార్థన శక్తి యేసు నామంలో ప్రియ బిడ్డలందరి మీదకి దిగువచ్చునుగాక. శక్తి కలుగునుగాక, అభిషేకము కలుగునుగాక. యేసు నామములో గ్లోరీ, 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 గ్లోరీ. యేసు నామములో శక్తి దిగువచ్చునుగాక. ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ప్రార్థనలు చేసే ఆ గొప్ప శక్తి యేసు నామములో ప్రతి ఒక్కరి మీదకి దిగువచ్చునుగాక, ప్రతి ఒక్కరి మీదకి దిగువచ్చునుగాక. నా దేవుడు అడిగిన వారికి పరిశుద్ధాత్మ శక్తి ఎంతో ధారాళంగా దయచేయను. మీరు అడిగి వాటికంటేను, ఊహించు వాటికంటేను దేవుడు అత్యధికంగా చేయగల దేవుడు. అడగండి యేసయ్యని, గొప్ప దేవుడిని అడగండి ఈరోజు. ప్రభువా, నీవు మాకు సహాయం చేయండి. ప్రభువా, మీరు మాకు సహాయం చేయండి. నువ్వు సహాయం చేసే గొప్ప దేవుడువు.
అది ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే, యేసయ్యా నాకు సహాయం చేయి, యేసయ్యా నాకు సహాయం చేయి, యేసయ్యా నాకు సహాయం చేయి. అది ఏ సమస్య అయినా, ఏ అనారోగ్యమైనా, ఏ పేదరికమైనా, మిమ్మల్ని వేదన పరిచే ఏ దురాత్మలైనా యేసు నామములో విడిచిపోవునుగాక. యేసు నామములో ఈరోజు విడిచిపోవునుగాక. యేసు నామములో మేము ప్రార్థన చేస్తుండగా గొప్ప కార్యాలు జరుగునుగాక. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే నా దేవుడికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మితే నా దేవుడు మహిమ చూడగలదు. నువ్వు నమ్మితే నా దేవుడు మహిమ చూడగలదు. నువ్వు నమ్మితే నా దేవుడు మహిమ చూస్తావు. అయ్యా, ఈరోజు రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం. రోగముల ప్రభువా నా తండ్రి, నడినెత్తి మొదలుకున్న అరిపాదముల వరకు తండ్రి, ఎవరికి కూడా కొంచెము కూడా స్వస్థత లేకుండా ఉన్నారు తండ్రి. ధనికులవని, అల్ఫులవని, పేదవారమని, ఎవరంటే అవనే ప్రభా, ఎవరంటే అవని, ఎవరికైనా తండ్రి ఈ రోజుల్లో ప్రభా ఒక్కరికి కూడా ఆరోగ్యం ఉందని ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు తండ్రి. ప్రతి ఒక్కరు బలహీనత, రక్తము తక్కువగా ఉందని ఒకరు, గ్యాస్ ప్రాబ్లం అని ఒకరు తండ్రి, కిడ్నీ సమస్య, ఊపిరితిత్తుల సమస్య, గుండె సమస్యలు, నరాల బలహీనతలు, మైగ్రేన్ తండ్రి, గుడ్డితనము, చెమిటితనము, ఎన్నో రోగములు ప్రభా, శరీరం అంతటి కూడా రోగములు. ఈ రోజుల్లో డబ్బు శాశ్వతము కాదు తండ్రి. ఏ డబ్బు కూడా ప్రభు ఆరోగ్యం ఇవ్వలేదయ్యా. బంగారు, ధనము ఏది కూడా, వజ్రాలవని ఏమంటావని వారికి ఆరోగ్యం ఇవ్వలేవు. కానీ ఆరోగ్యం ఇచ్చేవాడు నీవే ప్రభువా. నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయములు మానిపేదను. ఇదే యెహోవా వాక్కని సెలవిచ్చావు. నీ మాటలో ఉన్న శక్తిని యేసు నామంలో రిలీజ్ చేస్తున్నాను. ఏ రోగమైనా సరే నజరేయుడైన యేసు నామంలో వదిలి విడిచిపోవును గాక అని ప్రకటిస్తున్నాను. యేసు నామంలో దేవుని శక్తి, నా దేవుని శక్తి అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని, గ్లోరీ, ఆకాశము తెరవబడి దేవుని శక్తి మీ మీదకి దిగివచ్చును గాక. ఆకాశము తెరవబడి దేవుని శక్తి మీ మీదకి దిగివస్తుంది. పొందుకోండి స్వస్థతని, పొందుకోండి యేసు నామంలో, పొందుకోండి. యేసయ్యా నన్ను స్వస్థపరచు, యేసయ్యా నాకు విడుదల దయచేయి. యేసు నామములో ఎవరైతే ప్రభువా పలుకుచున్నారో, అడిగినా అడగపోయినా నువ్వు అద్భుతాలు చేసే దేవుడువు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడువు. నీవు గొప్ప శక్తిమంతుడువు ప్రభువా, గొప్ప శక్తిమంతుడువు. ఎలాంటి వారినైనా ప్రభా నువ్వు క్షమిస్తావు తండ్రి. దయచేసి ప్రతి ఒక్కరిని క్షమించు. నువ్వు కనికరం గల దేవుడువు, జాలి గల దేవుడువు, కృపగల దేవుడు, ప్రేమ గల దేవుడువు. అయ్యా యేసయ్యా నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నానయ్యా. యేసయ్యా నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నానయ్యా. నీ పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసి అడుగుతున్నానయ్యా. యేసయ్యా నీ ప్రియ బిడ్డలందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. దయచేసి ప్రతి ఒక్కరిని తాకండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా, విడుదల దయచండి అయ్యా. సమస్యలు, అనారోగ్యములతో ఉన్న బిడ్డలకు విడుదల యేసు నామములో కలుగునుగాక. అయ్యా మీ కనికరం దయచేయండి, నీ కనికరమే కదా ప్రభువా ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తుంది. నీ కనికరం బట్టి కదా బైబిల్ వాక్యంలో ఎంతోమందిని స్వస్థపరిచావు ప్రభువా. కనికరము చూపు తండ్రి, కనికరము చూపు నాయనా, కనికరము చూపు తండ్రి. యేసయ్యా కనికరము దయచేయి, కనికరము నీ కనికరమే కదా ప్రభువా. యేసయ్యా నీ కనికరమే నన్ను నీ దగ్గరికి రాణిస్తుంది ప్రభువా. దయచేసి ప్రతి ఒక్కరిని తాకండి, క్షమించండి. నీ రక్తంతో ప్రతి ఒక్కరిని కడగండి. సిలువలో నువ్వు చిందించిన రక్తము, సిలువలో నువ్వు కార్చిన రక్తము, యేసయ్యా నువ్వు కార్చిన రక్తము ప్రతి ఒక్కరిపైన ప్రోక్షిస్తున్నానయ్యా ప్రభువా. నడినెత్తి మొదలుకున్న అరిపాదముల వరకు యేసు రక్తంతో కడగండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి, సమస్త దుర్నీతి నుండి
పవిత్రులుగా చేయుచున్నది. నీ రక్తం ఒకటే, యేసు రక్తం ఒకటే, యేసు రక్తం ఒకటే, యేసు రక్తం ఒకటే. యేసు రక్తములో ఉన్న శక్తి, యేసు రక్తములో ఉన్న విమోచన, 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 యేసు రక్తములో ఉన్న విమోచన. తండ్రి, నీ రక్తంలో ఉన్న విమోచనయా, గొప్ప దేవా యేసయ్యా, నా కన్న తండ్రి, నీ ప్రియ బిడ్డలను ప్రభువా విమోచించండి అయ్యా, కడగండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా, నీ గాయాలను కడగండి తండ్రి, అనారోగ్యంలో తొలగించండి ప్రభువా. అది ఏ రోగమైనా సరే యేసు నామములో విడిచిపోవును గాక. ఏ బలహీన